వైద్య విద్య పట్ల ఈ ప్రభుత్వానికి ఎంతటి చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతుంది. అదే కాకుండా ఆ పార్లమెంటు పరిధిలో మారుమూల ప్రాంతాలు, ఉదాహరణకి పల్నాడులో వైద్యం అందాలంటే గుంటూరు రావాలి, అలాగే పాడేరు లాంటి ప్రాంతాలు. ఆ పార్లమెంట్లో ఎక్కడైతే వైద్యం దూరంగా ఉందో, ఎక్కడైతే సామాన్య ప్రజలు ఉన్నారో ఆ ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు కట్టించి 50 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు భూసేకరణ చేసి వాటి మీద డబ్బులు ఖర్చు పెట్టి 5 కాలేజీలు ప్రారంభమైపోయినాయి. 3 కాలేజీలు తుది దశకు చేరుకున్నాయి. ఒక 10 కాలేజీలు అనేక లెవెల్స్లో ఉన్నాయి. వీటన్నిటినీ పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ పేద విద్యార్థులకి చదువుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పునాది వేసింది. ఈ పునాదిని తీసేయాలనే ఉద్దేశం అసెంబ్లీలో చర్చించడం, శాసన మండలిలో మెడికల్ కాలేజీల మీద చర్చించడం, ఏకపక్షంగా బుల్డోజ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కనపడుతూ ఉంది. ప్రైవేటైజేషన్కి ఎందుకు మీరు మొగ్గు చూస్తూ ఉన్నారు? ప్రైవేటైజేషన్కి ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఒక పండగ సీజన్లో విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే ప్రైవేట్ బస్సు ఎక్కితే 5,000 రూపాయలు ఉంటుంది. అదే ఆర్టీసీ బస్సు ఎక్కితే 1,000 రూపాయలకే విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళచ్చు. ఎటువంటి సందర్భంలో అయినా డిమాండ్ ఉన్నప్పుడు ప్రైవేట్ చేతుల్లో కనుక ప్రజలకు అవసరమైనటువంటి విషయాలు ఉంటే అది రేట్ ఎక్కువ పెరిగిపోతుంది. అదే ప్రభుత్వం చేతిలో ఉంటే నార్మల్ డేస్లోనూ ఒకే రకంగా ఉంటుంది, అత్యధిక జనాభా అవసరమైనప్పుడు ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ చేతిలో వైద్య విద్య ఉండకూడదు, ప్రభుత్వ చేతిలోనే ఉండాలి. అటు పిల్లలు చదువుకోవాలన్నా, ఇటు పేదవాళ్ళకి వైద్యం అందాలన్నా ప్రభుత్వం చేతిలోనే మెడికల్ కాలేజెస్ ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు. ఏ రోజైనా మెడికల్ కాలేజీలు తీసుకురావాలని ఆలోచన చేశారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేయలేకపోయినటువంటి పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారని దుఃఖతో